హే గైస్ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం నా టీసీఎస్ ఎన్‌క్యూటీ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే మై నేమ్ ఇస్ హరి. ఐఎమ్ ఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అట్ శ్రీవాసవి ఇంజనీరింగ్ కాలేజ్ తాడేపల్లిగూడెం. అండ్ మన ఛానల్లో ఇంజనీరింగ్ రిలేటెడ్ వీడియోస్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ స్టఫ్ ఉంటుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నేను ఈ టీసీఎస్ ఎన్‌క్యూటీ ఎగ్జామ్‌కి ఫిబ్రవరి 6న అప్లై చేశాను. అండ్ నాకు ఎగ్జామ్ వచ్చేసరికి మార్చ్ 21 ఆఫ్టర్నూన్ షిఫ్ట్ పడింది. అది విజయవాడ వైజయంతి భవన్‌లో పడింది. అండ్ ఈ గ్యాప్లో నేను యూట్యూబ్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసి యాప్టిట్యూడ్ కాన్సెప్ట్స్ అవి ప్రిపేర్ అయ్యాను. అండ్ మా కాలేజ్లో సేమ్ టీసీఎస్ ఎన్‌క్యూటీ ఎగ్జామ్ ప్యాటర్న్ లాగే ఆన్లైన్లో టెస్ట్ సిరీస్ కండక్ట్ చేశారనమాట. సో నేను ఈ ఒక 7 టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేశాను. సో అలాగే నేను యాప్టిట్యూడ్ ప్రిపేర్ అయ్యాను. అండ్ కోడింగ్ విషయానికి వస్తే నేను అంతగా ప్రిపేర్ అవ్వలేదు, జస్ట్ బేసిక్స్ చూసుకున్నాను. ఇంక ఎగ్జామ్ విషయానికి వస్తే మాకు 21న ఆఫ్టర్నూన్ షిఫ్ట్ పడింది. యాప్టిట్యూడ్ కొంచెం కష్టంగా వచ్చింది, కానీ కోడింగ్ చాలా ఈజీగా వచ్చింది. బట్ నాకు కంపైలర్ ఇష్యూ వల్ల ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, టైం అయిపోయింది. అండ్ సెకండ్ ప్రోగ్రామ్ 7 టెస్ట్ కేసెస్ పాస్ అయ్యి మొత్తం కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో నేను ఇంకా ఎగ్జామ్ అటెంప్ట్ ఇచ్చాక సెలెక్ట్ అవుతానని కాన్ఫిడెన్స్తో ఉన్నాను. అండ్ ఆల్సో అలాగే 26న నాకు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయమని మెయిల్ వచ్చింది. ఆ రోజు నైట్ నేను అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశాను. అండ్ నేను ఇంకా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశాక యూట్యూబ్లో మళ్ళీ టీసీఎస్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అని చూశాను. అందులో వాళ్ళు ఏమేమి సబ్జెక్ట్స్ అడుగుతున్నారో మొత్తం నోట్ చేసుకొని ఆ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ సబ్జెక్ట్స్లో వాళ్ళు మెయిన్గా అడిగేది ఎస్క్యూఎల్, అలాగే ఊప్స్ కాన్సెప్ట్స్, డిబిఎంఎస్, కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ వీటితో పాటు మనం చేసిన ప్రాజెక్ట్స్ని కూడా అడుగుతారు. సో నేను ఈ గ్యాప్లో అవన్నీ ప్రిపేర్ అయ్యాను. అండ్ ఇలా నేను ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్నాను. అలా ప్రిపేర్ అవుతున్నప్పుడు మార్చ్ 14న నాకు ఇంటర్వ్యూ మెయిల్ వచ్చింది. నేను టీసీఎస్ డిజిటల్ రోల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను. మార్చ్ 18న ఇంటర్వ్యూ ఉంది, అది కూడా వైజాగ్ అనిట్స్ కాలేజ్లోనే నాకు మెయిల్ వచ్చింది. నా ఇంటర్వ్యూ మార్చ్ 18న ఆఫ్టర్నూన్ స్లాట్లో పడింది, అది కూడా ప్యానల్ నెంబర్ 19. నేను కాలేజీ 10:30 కల్లా వెళ్ళిపోయాను. వాళ్ళు 12 PM స్లాట్ అని మెన్షన్ చేశారు, కానీ నాకు ఇంటర్వ్యూకి 3కి పిలిచారు. అండ్ ఇంటర్వ్యూ కూడా నేను ఎక్స్పెక్ట్ చేసినంత గొప్పగా ఏం జరగలేదు. అండ్ ఇంటర్వ్యూలో కూడా ఫస్ట్ నేను వెళ్ళంగానే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని అన్నారు. నేను నా సెల్ఫ్ ఇంట్రో చెప్పాను. అండ్ దెన్ నా ప్రాజెక్ట్ గురించి క్వశ్చన్స్ అడిగారు కొన్ని, అవి కూడా నేను బాగానే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. తర్వాత జేడబ్ల్యూటీ అంటే ఏంటో అడిగారు, అది కూడా నేను బాగానే ఆన్సర్ చేశాను. అండ్ నెక్స్ట్ టైం నీకు పైథాన్ వచ్చా అని అడిగారు. నాకు పైథాన్ వచ్చు, కానీ బట్ నేను అంత కాన్ఫిడెంట్గా లేను. సో నేను వాళ్ళతో ఏం చెప్పానంటే, సార్ నాకు పైథాన్ వచ్చు, బట్ నేను జావాలో ఇంకా కాన్ఫిడెన్స్, జావా బాగా వచ్చు అని చెప్పాను. సో ఇంకా వాళ్ళు జావాకి షిఫ్ట్ అయ్యారు. మనల్ని ఊప్స్ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ అడిగారు. పాలిమార్ఫిజం అంటే ఏంటని అడిగారు. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టాటిక్ పాలిమార్ఫిజం అండ్ డైనమిక్ పాలిమార్ఫిజం గురించి చెప్పాను. తర్వాత వాళ్ళు మెథడ్ ఓవర్ రైడింగ్ కోడ్ రాయమన్నారు. నేను మెథడ్ ఓవర్ రైడింగ్ కోడ్ రాసి ఇచ్చాను. అండ్ వాళ్ళు చూసి ఓకే అని చెప్పి, అండ్ ఎంఆర్ సార్ ఏమో నన్ను మీ ఫాదర్ ఏం చేస్తారు, మీ మదర్ ఏం చేస్తారు, అండ్ నువ్వు నీ డైలీ యాక్టివిటీస్ ఏంటి, ఇలా క్వశ్చన్స్ అడిగారు. నేను వాటికి కూడా కాన్ఫిడెంట్గానే ఆన్సర్ చేశాను. అండ్ నెక్స్ట్ టైం హెచ్ఆర్ రౌండ్, నేను హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళాను. హెచ్ఆర్ కూర్చోమన్నారు. తర్వాత నా డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెరిఫై చేశారు. నా అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డు, 10th మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్టు అండ్ బీటెక్ అప్ టు 7 సెమ్స్ మార్క్ లిస్ట్ తీసుకొని ఒకసారి మొత్తం వెరిఫై చేసుకున్నారు. వెరిఫై చేసుకున్నాక ఈయన మళ్ళీ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్నారు. అది కాన్ఫిడెంట్గానే చెప్పాను. తర్వాత టీం వర్క్ అంటే ఏంటి నీ దృష్టిలో అని అడిగారు. అది ఎక్స్ప్లెయిన్ చేశాను బాగానే. సార్ టీం వర్క్ అంటే అందరూ కొలాబరేట్ అయ్యి వర్క్ చేయాలి, ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పాను. ఓకే అని అన్నారు. ఆ తర్వాత లొకేషన్ ప్రిఫరెన్సెస్ అడిగారు. నేను చెప్పా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అని చెప్పాను. ఓకే అని అన్నారు. ఆ తర్వాత నువ్వు టీసీఎస్లో ఉంటే నువ్వు ఎలా వర్క్ చేస్తావు అని అడిగారు. దానికి నేను ఒక 10 సెకండ్స్ ఆలోచించి, సార్ ఒకవేళ నేను టీసీఎస్లో ఒక టీమ్ లీడ్ పొజిషన్లో ఉంటే ఫస్ట్ నా టీం మెంబర్స్ అందరితోనూ కమ్యూనికేట్ చేస్తాను సార్. అందరితోనూ కమ్యూనికేట్ చేసి వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఏంటో కనుక్కొని దాన్ని బట్టి వాళ్ళకి వర్క్ అసైన్ చేస్తాను అని అన్నాను. దానికి హెచ్ఆర్ స్మైల్ చేసి ఓకే అని చెప్పి ఇంకా వెళ్ళిపోమన్నారు. సో ఇది నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. అండ్ 18న ఇంటర్వ్యూ అయిపోయాక నేను ఇంకా మా ఇంటికి వచ్చేసాను. సో ఇంకా అలా మెయిల్స్ చెక్ చేస్తూ ఉన్నాను. నాకు 23rd డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెయిల్ వచ్చింది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెయిల్లో మన టీసీఎస్కి అప్లై చేసిన అప్లికేషన్ ఫాము, మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మన ఆధార్ కార్డు, అలాగే మన మార్క్ లిస్ట్ కూడా అప్లోడ్ చేయాలి. నేను వీటన్నింటిని గ్యాదర్ చేసుకొని నీట్గా స్కాన్ చేసి ఇంకా మెయిల్ చేశాక సరే అని నేను ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నాను. 23rd నాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెయిల్ వచ్చింది. నేను ఆ రోజు నైట్ కల్లా నేను రిప్లై ఇచ్చేసాను. నాకు 9 PM డెడ్ లైన్ ఇచ్చారు. నేను 6కి అలాగా రిప్లై ఇచ్చేసా. అయితే ఇంకా ఇచ్చేసి ఇంకా ఓకే మనకు ఆఫర్ లెటర్ వచ్చేది కదా అని వెయిట్ చేస్తున్నాను. అండ్ డాక్యుమెంట్స్ అవన్నీ సబ్మిట్ చేశాక నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను ఆఫర్ లెటర్ కోసం. అయితే అండ్ 17th ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళందరికీ ఆఫర్ లెటర్స్ వచ్చేసింది. నేను చూస్తున్నాను ఇంకా నాకు ఎప్పుడు వచ్చిద్దా అని. అయితే నాకు ఈ 27th ఆఫర్ లెటర్ వచ్చింది మార్నింగ్ 1:30 AMకి. నేను అనుకోకుండా 4కి మెయిల్కి వస్తే మెయిల్ చెక్ చేసుకున్న ఆఫర్ లెటర్ వచ్చింది. ఇంకా ఓకే అని లాగిన్ అయ్యి యాక్సెప్ట్ చేసా ఆఫర్ని. అండ్ యాక్సెప్ట్ చేశాక ఆఫర్ లెటర్ని డౌన్లోడ్ చేసుకున్నా.
నేను డిజిటల్ రోల్కి ఇంటర్వ్యూ ఇచ్చాను, బట్ నన్ను నింజా రోల్కి సెలెక్ట్ చేశారు. సో ఇది గైస్ నా టీసీఎస్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.